ఎవడు అచ్చుపడుతున్నాడు? అపవాది. వాడి పేరేంటి? అపవాది. మనోనేత్రములు వెలిపింపబడకుండా ఏం చేస్తున్నాడు? ముసుగు వేస్తున్నాడు మన హృదయం మీద. ఏం చేస్తున్నాడు? ముసుగు వేసేస్తున్నాడు. ఆ ముసుగు మనల్ని ఏం చేస్తుందంటే నరకానికి తీసుకుపోతుంది. నరకానికి తీసుకుపోతుంది. సంఘం యొక్క పని, సంఘములో ఉన్న అవయవాలుగా ఉన్న మనము మన ఐక్యపరచబడ్డాదని మనము తెలుసుకుని మెలుగు కలిగి జీవించాలి. ఇందులో మళ్ళీ అన్నాడు ఆయన 26వ వచనం చూడండి. కాగా ఒక్క అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో శ్రమ పడిన. వరాల గారు అంట మంచినీళ్ళు ఇచ్చారంట మనకి. కొన్ని నిమిషాల్లో చనిపోతాడు ఆయన. ఊసేసాడంట బయట. మంచినీళ్ళు ఎందుకు వెళ్ళలేదు లోపలికి? శరీరము ఎక్కడ వచ్చేసింది టైము. అప్పటికే లోపల అవయవాలన్నీ కూడా సపోర్ట్ చేసుకుంటానికి ఏమవుతున్నాయి? సపోర్టు అవ్వట్లేదు. అంతే. ఒక మనిషి ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే మన ముందు అది మనం గ్రహించాలన్నాను. మీ ఆలోచనలు తీసుకువస్తాం ఈ మాటలు. ఈ సంఘం యొక్క పరిపూర్ణత, సంఘం యొక్క సంపూర్ణత, సంఘం యొక్క గోడ, సంఘం యొక్క మందిరము, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఒక గ్రంథానికి తీసుకువెళ్తాను నేను. ఆశ్చర్యపోతారు ఆ గ్రంథం వింటే. మీ నిజ జీవితంలో చదువుకున్నప్పుడు దీన్ని ఎలాగా నేను గ్రహించాలి, దీన్ని ఎలాగా నేను అనువదించుకోవాలి, దీన్ని ఎలాగా నేను పాటించాలి అన్నది నీకు తెలుస్తుంది. దేవుడు ఎవరిని పట్టుకుంటాడు చెప్పనా? ఎవరిని పట్టుకుంటాడు? కపూర్ని పట్టుకుంటాడు, పట్టుకుంటాడు. ఎందుకంటే అన్ని తిరిగేస్తాడు కదా, లాస్ట్ని పట్టుకుంటాడు. అలాగా శరీరం అంతా కూడా ఏమన్నాడైనా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవాలన్నీ దానితో శ్రమపడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. ఇక్కడ రాసుకొచ్చాడండి. వీరు అంటే సీటు బై సీటు వేరుగా కూర్చున్నా మనమందరం ఏంటి? ఐక్యపరచబడిన ఒక్క ఆత్మయందు మనము మానవు చేసిన వారమైంది. ఒక్క ఆత్మయందు మనము పరిశుభ్రపరచబడిన వారమైంది. ఒక్క ఏకవచనం. ఆ వచనం నీకు అర్థం అవ్వాలి. నిజంగా నెహెమీయా గ్రంథాలకు వెళ్ళినట్లయితే రండి, 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయంలో ప్రతి అధ్యాయంలో సంఘం యొక్క గోడలు, సంఘం యొక్క మందిరము పాడైపోతే నెహెమీయా ఒక చక్రవర్తి కింద గిన్ని అందించే వ్యక్తిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? గిన్ని అందించే వ్యక్తిగా ఉన్నాడు. గిన్ని అందించేవంటే మనకు అర్థం అవ్వదు. మీరు రాజశేఖర్ గారు మీరు చనిపోయిన ముందు చూసారా ఆ హెలికాప్టర్లో? ఒక ఆయన ముసలతను బాగా తల బెరిసిపోయే ఆయన ఉంటాడు. ఆయన కూడా మీరు గమనించారు లేదు? ఆయన ఏం చెప్తే ఎక్కడికి వెళ్ళాలో ఆయన బట్టి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఇంకోటి గురించి చెప్తాను. ఒక మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ ఎవరు ఉంటారు? మేనేజర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఇక్కడికి వచ్చి నేను ఆయన కలాలి బాబు అంటే ఈయన ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళి పలానా వ్యక్తి వచ్చాడు మిమ్మల్ని కలుస్తాడంటే వెయిట్ చేయమని అంటాడు. ఒకవేళ ఖాళీగా ఉంటే లోపలికి ప్రవేశపెడతాడు. అలా కింద అందించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ నేను ఎవరిని ప్రతిపాదిస్తున్నాడు చెప్పనా? క్రీస్తు ప్రభువారిని ప్రతిపాదిస్తున్నాడు. ఎవరిని ప్రతిపాదిస్తున్నాడు? యేసు ప్రభు గారిని ప్రతిపాదిస్తున్నాడు. ఎక్కడున్నాడు చెప్పనా? ఆయన ఉన్నతమైన అధికారి కింద ఉన్నాడు. అర్థమవుతుందా? చక్రవర్తి పక్కన ఉన్నాడు. కానీ ఏ ఆలోచన ఉంది ఆయనకి? మా యెరూషలేము గోడలు
పడిపోయాయి. మా యెరూషలేము యొక్క మందిరము పాడైపోయింది. గోడ అంటే ఏమనుకున్నారు మీరు? మనుషుల యొక్క మనస్సు. గోడ అంటే ఏమనుకున్నారు మీరు? మనస్సు. మందిరం అంటే ఏమనుకున్నారు? నీవే, ఆత్మ. కానీ పాడైపోతే చాలా దుఃఖంగా ఉన్నాడు అంట. ఎలా ఉన్నాడు ఆయన? చాలా దుఃఖకరమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఈ నెహెమీ గ్రంథంలో మీరు చూసుకున్నట్లయితే సంఘం యొక్క అనుభవాన్ని మనకు తెలియపరుస్తుంది. ఆ విధంగా మీరు చదివినట్లయితే మీరు ఆ సంఘం యొక్క అవయవాలుగా పిలువబడుతున్న మీరు దినదినము అభివృద్ధి పొందుతారు. తెలిస్తేనే కదా వాక్యం తీయదనం. అప్పుడు ఆ రుచి ఏంటో మనకు తెలిస్తేనే కదా దాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకుంటాం? చదువుకుంటూ ఉంటాం. రండి నెహెమీ గ్రంథానికి రండి. నెహెమీ గ్రంథానికి రండి. అంతకన్నా ముందు సామెతల గ్రంథానికి రండి. 25వ అధ్యాయము సామెతల గ్రంథం 25వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ వచనం. అమ్మా, ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. దావీదు అన్నాడు, మనసును అంచుకున్నాడా? అందరిని యుద్ధాన్ని పంపి ఈయన ఏం చేశాడమ్మా? పాపం. సంసోను ఉన్నాడు, మనసును అంచుకున్నాడా? ఆ ఫిలిష్తీయులతో మనం చేసుకోకూడదు నాయన, మనం నువ్వు నాజీరు చేయబడ్డావు అంటే విన్నాడా మాట? ఏం చేశాడు? మనసును అంచుకోలేకపోయాడు. అలాగే భక్తులందరూ ఎంతో మంది ఉన్నారు, మనసును అంచుకున్నారా? అంచుకోలేదు. మనం కూడా అంతే. మనసును అంచుకోలేకపోతే మనసు యొక్క కోరికలతో నడిస్తే ఆ కోరికలన్నీ విడిచిపెట్టి రోజు ఆ కోరికలన్నీ విడిచిపెట్టి సంఘంలో జాయిన్ అవ్వు. సంఘం యొక్క అభివృద్ధిలో నువ్వు అభివృద్ధి పొందు. అలాగే నెహెమీ గారు ఉన్నారు, చాలా బాధపడిపోతున్నాడు. వచ్చాడు, గిన్నెం తిందామని వచ్చినప్పటికీ చాలా విచారణగా ఉన్నాడు నెహెమీయా. ఏమైంది నెహెమీయా అని అడిగితే చాలా బాధాకరంగా ఉన్నాను అయ్యా, మా యెరూషలేము ప్రకారము పాడైపోయింది, మా మందిరము పాడైపోయింది, మీరు అనుమతిస్తే నేను కడటానికి వెళ్తాను. ఏమన్నాడు ఆయన? మీరు అనుమతిస్తే నేను కడటానికి వెళ్తాను. 1 నుంచి 7 అధ్యాయాల వరకు కూడా ప్రకారం కట్టబడటం. 8 అధ్యాయాల నుంచి 13 వరకు మన నిజ జీవితంలో అప్లై చేసుకుంటాం. మనం ఎలా జీవించాలన్నది ఆయన తెలియపరుస్తున్నాడు. రండి నెహెమీ గ్రంథానికి రండి. నెహెమీ గ్రంథానికి రండి. 2వ అధ్యాయము. నెహెమీ గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నది, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగిలపడి రాజు చిరంజీవును గాక, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములో అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటిని. పరలోకంలో ఒక నివాసం ఉంది. పరలోకం నుంచి ప్రభు చూస్తున్నాడు. అపరాధముల చేతను పాపము చేతను మనము చచ్చిన వారమై ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని అన్నాడు, తండ్రి నేను వెళ్తానయ్యా. ఎక్కడికి? కాలము సంపూర్ణమైపోయింది. గలతీ 4:4 ఏమైంది? కాలము సంపూర్ణత అయిపోయింది. గలతీ 4 మీరు ఒక్క వచనాన్ని చదివినట్లయితే, ఒక్క వచనం అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపును, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని
ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. సరిపోతుందమ్మా. రాజుగారి దగ్గర నెహెమ్యా అలా కూర్చుని ఉన్నాడు, చాలా దుఃఖంగా ఉన్నాడు. కానీ ప్రతి సంఘములో బయట శత్రువు ఏముండటంటే బాగా గుర్తించవలసింది ఏంటంటే, బయట శత్రువు ఏముండడు, కుటుంబంలోనే శత్రువుడు అవుతాడు. మళ్ళీ చెప్తున్నాను, కుటుంబంలోనే శత్రువు అవుతాడు. కుటుంబంలోనే శత్రువు అవ్వరు నెహెమ్యాకి. ఎవరు? యూదులు. ఏంటి ఈయన చెప్తే నేనే వెంటనేంటి, ఈయన ప్రకారం కడతాడా, పడిపోయిన గోడలను కట్టగలడా అని శత్రువులని అక్కడ రేపినట్టు మనం గమనించవచ్చు. ఆ పరిస్థితులు మనం చూస్తే ఇందులోనే 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. హొరేనీయుడైన సంకుల్లుటును అమోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలగజేయవాడు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఏం పడిరి? బహుగా దుఃఖపడిరి. సౌండ్ సిస్టమ్ బాగా చూసుకోవాలి. సౌండ్ సిస్టమ్ కూడా గమనించాలి. 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. హొరేనీయుడైన సంకుల్లుటను అమోనీయుడైన టోబియాను దాసుడు ఇశ్రాయేలుకు క్షేమము కలగజేయవాడు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఏం పడిరి? బహుగా దుఃఖపడిరి. క్షేమం కలగజేయగా, ఇటు చూడండి నాయక, ఏం కలగా? పరిశుద్ధతను కలగజేసి ఒక ఆయన వచ్చాడని ఏం చేశాడు ఆయన? బహుగా దుఃఖపడింది. నిజంగా ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటానండి, ఈ నెహెమ్యా జీవితంలో కట్టబడుతున్న ప్రతి గోడ కూడా దీన్ని మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు గారిని ప్రతిపాదిస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన యేసు ప్రభు గారిని ప్రతిపాదిస్తున్నాడు ప్రతి మాటలో. ఇందులోనే మీరు 6వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే, 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. నేను చదువుతాను, ఎందుకంటే మీరు 6వ అధ్యాయము చూడలేదు, 17వ వచనం చూడలేదు. ఇంకా ఏదో మేకలు పరిగెట్టినట్టు గబగబా వెళ్ళిపోయి పడిపోయి బంక మీద పడిపోతే అలా ఉందన్నమాట. ఆ దినములలో యూదుల ప్రధానులను టోబియా యొద్దకు మాటకి పత్రికలు పంపుచూ వచ్చి టోబియా దగ్గరికి ఏం చేశాడంట? మాటకి. ఎవరిల్లు? ఎవరమ్మా? యూదులు. మరి యూదుల్లో మరి ఎవరి పక్షాన ఉండాలి? ఎవరి పక్షాన ఉండాలి? నెహెమ్యా పక్షాన ఉండాలి. మరి ఎవరి పక్షాన ఉండాలి? ఇల్లు టోబియా పక్షాన ఉన్నారు. సంకుల్లుడు పక్కన ఉంచండి. టోబియా పక్కన ఉన్నాడు, అమోనీయుల పక్కన ఉన్నారు, గెస్సీమి పక్కన ఉన్నారు. ఎవరి పక్కన ఉండాలి? అసలు నువ్వెవరి పక్కన ఉండాలి? క్రీస్తుతో నువ్వు ఐక్యత పరచబడ్డావు. క్రీస్తు ప్రకారంగా నువ్వు జీవించాలి. మరి నువ్వు సాతాను క్రియలు చేస్తున్నావేంటి? సాతాను పనులు చేస్తున్నావేంటి? సాతాను యొక్క ఆలోచన నీ ఎందుకు వచ్చింది? సాతాను వాడు చేస్తున్న ప్రవర్తన నువ్వెందుకు చేస్తున్నావు?
నువ్వు శరీరంలో కట్టబడ్డావు కదా, శరీరంలో ఐక్యతపరచబడ్డావు కదా. కానీ మీరు ఇది ఇక్కడ ఇలాగా ఉంచినట్లయితే 55వ కీర్తనకు రండి. దావీదు గారు అబ్షలోము గురించి పడిపోతున్నప్పుడు 55వ కీర్తనకు రండి. 55వ కీర్తనకు రండి. సహోదరులే, యూదులే, ఇశ్రాయేలులే ఒక్క తండ్రి నుంచి 12 మంది వచ్చిన వారే, కానీ వాళ్ళ స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి. అపవాది పట్టేశాడు వాళ్ళని. దావీదు మీదకి కొడుకు వస్తున్నాడు. ఎవరు పేరేంటి? అబ్షలోము. మనకి పేరు తెలియవు, ఎవరి పేర్లు అని చెప్పమంటే పట్టుకొని చెప్పేస్తారు. రండి చదువుతాం రండి. 12వ వచనం. అమ్మా, నందు దూషించువాడు శత్రువుగాడు, శత్రువైన ఎడల నేను దాన్ని